ఎవర్రా ఇక్కడ బాంబుల బసవయ్యట? నేనే. నీ ముఖం పేల్తాయి. రాళ్ళు పగల కొడదామని 100 కొన్నాను, ఒక్కటి పేలలేదు. రాళ్ళు పగల కొట్టడానిక? మరి ఆ మొక్క ముందే చెప్పాలి కదా. నేను చూసే మా ఊళ్ళో సినిమా షూటింగ్ అనుకునే ఈ డమ్మి బాంబులు ఇచ్చుంటారులే. ఇదిగో ఈ బాంబు తీసుకో, తీసుకెళ్ళి బండ కింద పెట్టి దొబ్బో, బండ పేలిపోద్ది. అది తర్వాత. ముందు నేను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చాయి. ఓ పాలు తీసుకున్నాక తిరిగి ఇచ్చేది లేదు. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వనా? ఏంద్ర నీ వ్యాపారమా? 7 గంటలు లేవు, నన్నే డబ్బా ఇస్తున్నావే. యో బాంబు ఎత్తి దొబ్బానంటే మీ ఊళ్ళో పడతావు. ఇవ్వద్దు. నీ బాంబు ఎత్తి నిన్నే దొబ్బుతా, నువ్వే దొబ్బుతావు. అంత పని మాత్రం చేయబోక. ఇదిగో మేనేజరా, ఈయన 5,000 ఇచ్చి పంపించే, లేకపోతే చెట్టున్నాడు. హీరో చాలా బాగా చేసాడు. కాదండి, హీరోయినే బాగా చేసింది. ఆ రిక్షాలో వచ్చేదాన్ని పట్టండి. వెళ్ళండి. ఏమండి, రాధ అందంగా ఉంది కదా? అందంగా ఉంది. ఎవరి పెట్ట? నా భార్య. మా గురువు అక్కడ కూర్చున్నాడు, మోజు పడుతున్నాడు. 5 నిమిషాలు చూసారా? రండి. హలో, 1 టౌన్ పోలీస్ స్టేషన్. కొత్తపేట సెంటర్లో మర్డర్ జరిగింది. మీరు వెంటనే బయలుదేరేవాలి సార్. అలాగా, ఇప్పుడే వస్తున్నా. సార్ సార్, కొత్తపేట సెంటర్లో మర్డర్ జరిగిందట సార్. కొత్తపేట సెంటర్లో మర్డర్ జరిగిందట సార్. రాత్రిపూట మసాలా టీలో ఖుజానా వేసుకొని తాగితే ఎంత బాగుంటుందో తెలుసా సార్? మజా కింద నుంచి పై దాకా వస్తుంది. మర్డర్ సార్. ఎన్నాళ్ళైందో నువ్వు సర్వీస్లోకి వచ్చి? మొన్నే సార్. చూడు, పోలీసోళ్లకు మర్డర్లు, డాక్టర్లకు ఆపరేషన్లు మామూలేగా. ఎక్కడైనా ఎప్పుడైనా మర్డర్లు జరిగితే అక్కడ సిచ్యువేషన్ కూల్ అయిన తర్వాత వెళ్ళాలి. ఎవ్వరికీ ప్రాబ్లం ఉండదు. ఈలోగా ఆ మసాలా టీలో కాస్త ఖుజానా వేసుకొని తాగు, మజ్జాగా ఉంటుంది. హలో, అయ్యగారు బయలుదేరిపోయారండి. ప్లీజ్. ఈ మర్డర్ జరుగుతున్నప్పుడు ఎవరైనా చూసారా? నాకు తెలీదు. రేయ్, ఈ రోడ్డు మీద ఎవరైతే తిరుగుతున్నారో చూసి అనుమానం వచ్చిన వాళ్ళందరినీ స్టేషన్ తీసుకొచ్చి పడేయండి రా.